తిరుమల లడ్డూ ఇష్యూ ఇప్పుడు దేశాన్ని హీటెక్కించేస్తోంది. ఎవరు తిరుపతి వెళ్ళినా లడ్డూ ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతూ ఉంటారు. అంతటి పరమ పవిత్రమైనది కావడం వల్లనే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని చంద్రబాబు చేసిన ఆరోపణల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి కూడా. విదేశాల నుండి సైతం భక్తులు రియాక్ట్ అవుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే రియాక్ట్ అయింది. దీంతో ఈ విచారణను సిబిఐకి అప్పగిస్తారా అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం వేళ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాటి వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారు. మరోవైపు బీజేపీ కొత్త స్లోగన్ అందుకుంది. గతంలో తాము లేవనెత్తిన సందేహాలను గుర్తు చేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారంతో పాటు టీటీడీ చైర్మన్ల నియామకంపై గతంలోనే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు నూనె కలిపారన్న ఆరోపణలు పెను వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంతో పాటు అప్పటి టీటీడీ చైర్మన్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించడమే ఇటువంటి ఘటనలకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులకే టీటీడీ చైర్మన్గా తన సమీప బంధువు బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అయితే అప్పటికే జగన్ క్రిస్టియన్గా ఉండడంతో వైవి సుబ్బారెడ్డిపై కూడా అనుమానాలు తలెత్తాయి. ఆయన హిందువు కాదని క్రిస్టియానిటీని స్వీకరించారని ప్రచారం జోరుగా సాగింది. అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే లేచింది. అటు తర్వాత తన మతంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. తనతో పాటు భార్య హిందువని, తామెప్పుడూ క్రిస్టియానిటీని స్వీకరించలేదని చెప్పారు. అందరితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డిపై సైతం అన్యమత ఆరోపణలు వచ్చాయి. ఆయన క్రిస్టియన్ అని, కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు తర్వాత ఈ వివాదంపై కరుణాకర్ రెడ్డి స్పందించారు. తాను అసలు సిసలైన హిందువునని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటికే 17 సంవత్సరాలకు ముందే తాను టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. దయచేసి తనపై దుష్ప్రచారం చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి కూడా వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు లడ్డూల వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రులు వైసీపీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందలజే స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్లుగా, సభ్యులుగా హిందువులు కాని వారిని నియమించారని గుర్తు చేశారు. అందుకే లడ్డూల తయారీలో అపవిత్రం జరిగిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి చుట్టూ జరుగుతున్న హిందూ వ్యతిరేక రాజకీయాల బాధ్యుల్ని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదంపై కేంద్రం సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గత ప్రభుత్వం అంటూ వైసీపీ మీద వరుసబెట్టి చేస్తూ వస్తున్న ఆరోపణల క్రమంలో దీనిని కూడా అన్నారు. అది కూడా 1-2 వ్యాఖ్యలతో ముగించే వేరే సబ్జెక్టులోకి వెళ్లిపోయారు. అయితే అది అంత సీరియస్ ఇష్యూ అవుతుందని బాబు అప్పుడు ఊహించారా లేదా అన్నది చర్చగా ఉంది. ఇక ఈ విషయం మీద మొదట్లో బీజేపీ, ఏపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎప్పుడైతే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారో, ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారో అప్పటి నుంచి ఇష్యూ బీజేపీ పెద్దల దృష్టికి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా అయితే తిరుపతి లడ్డూ నాణ్యత మీద ఫోన్లో మాట్లాడారు అని అంటున్నారు. దీని మీద పూర్తి నివేదిక పంపాలని కోరినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇంకో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇదే ఇష్యూ మీద గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఈ విషయం క్షమించరానిదని, దీని మీద విచారణ జరగాలని అంటున్నారు. అలాగే అయోధ్యలో హిందూ ధార్మిక సంస్థలు కూడా దీని మీద మాట్లాడాయి. ఇక హిందుత్వమే తన అజెండా చేసుకుని ముందుకు పోతున్న బీజేపీ ఇప్పుడు తిరుపతి లడ్డూ అపవిత్రమైంది అన్న దాని మీద చాలా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే
కేంద్ర ప్రభుత్వం తిరుపతి పవిత్రత అలాగే శ్రీవారి ప్రసాదాల నాణ్యతా లోపం వంటి వాటి మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిబిఐ విచారణకు ఆదేశిస్తే బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే కేంద్రం చేతిలోనే సిబిఐ ఉంది. అప్పుడే నిజాలు నిగ్గు తేలుతాయి. అంతేకాదు తప్పు ఎవరు చేసినా శిక్షించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. నిజానికి టీటీడీ మీద గత కొన్నాళ్లుగా ఏవో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటి మీద చూసి చూడనట్లుగానే అంతా వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో ఎన్డీఏ ఉంది. కాబట్టి దీని మీద గట్టిగానే దృష్టి పెట్టాలని, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడాలని అంటున్నారు. ఇక బీజేపీ అగ్రనాయకత్వం కూడా తిరుపతి లడ్డూలో నాణ్యత లేదు, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని వినియోగించారు అన్న దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. హిందువులకు సంబంధించి ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ఆలయంగా తిరుపతి ఉంది. దాని మీదనే నీలనీడలు కమ్మేలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల వీటిలో నిజాలు బయటకు తీసి ప్రపంచంలోని హిందువులందరి అనుమానాలను తీర్చాల్సి ఉంది.